బంగ్లాదేశ్ సీనియర్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. రిటైర్మెంట్ సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్ లో బంగ్లాదేశ్ లో తన భద్రతపై షకీబ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బంగ్లాదేశ్ కు వెళ్లడం పెద్ద సమస్య కాదు, వెళ్ళాక బంగ్లాను వీడడమే కష్టం. నా స్నేహితులు, కుటుంబ సభ్యులు నా భద్రతపై ఆందోళనగా ఉన్నారు అని షకీబ్ అన్నాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బంగ్లాదేశ్ లో చివరి టెస్టు ఆడాలని ఉందని షకీబ్ అల్ హసన్ తన మనసులోని మాటను వెల్లడించాడు. ఈ వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఫరూఖీ అహ్మద్ స్పందించారు. షకీబ్ సెక్యూరిటీతో తమకు ఏ సంబంధం లేదన్నారు. షకీబ్ సెక్యూరిటీ మా చేతుల్లో లేదు. బంగ్లా బోర్డు ఎవరికి వ్యక్తిగతంగా భద్రతను ఇవ్వదు. షకీబ్ తన నిర్ణయం చెప్పాడు. అతడి సెక్యూరిటీకి సంబంధించి ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వర్గాలు స్పందిస్తాయి. పోలీసు డ్రాప్ మాదిరిగా బీసీబీ సెక్యూరిటీ ఏజెన్సీ కాదు. షకీబ్ విషయంలో ప్రభుత్వానిదే కీలక పాత్ర. ఈ విషయంలో బీసీబీ ఎలాంటి ప్రకటన చేయదు అని ఫరూఖీ తెలిపారు. అలాగే బంగ్లా విజయాల్లో షకీబ్ కీలక పాత్ర పోషించాడు. అయితే ఇప్పుడు అతడి పరిస్థితి క్లిష్టంగా ఉంది. షకీబ్ వ్యక్తిగత విషయాలపై మేము స్పందించలేం. సొంత మైదానంలో చివరి టెస్టు ఆడాలనుకుంటున్నాడు. మాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ భద్రతకు సంబంధించి మేము ఎలాంటి భరోసా ఇవ్వలేం. చివరి టెస్టు ఆడేందుకు ఇదే సరైన సమయమని భావించి షకీబ్ ఆ ప్రకటన చేశాడు. అతడి నిర్ణయాన్ని మేము గౌరవిస్తామని బీసీబీ చీఫ్ ఫరూఖీ చెప్పుకొచ్చారు.